భగవద్భక్తులకు నా నమస్కారాలు. దీపావళి జరుపుకోవడానికి అసలు కథ ఇదే. దీపావళి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది నరకాసురుడి కథే కదూ. నరకాసురుణ్ణి కృష్ణుడు సహాయంతో సత్యభామ వధించింది. కాని నిజం చెప్పాలంటే ఈ కథలో ఉన్నది కొంచెం మాత్రమే. మిగతాదంతా మనం కాలక్రమేణా చెప్పుకున్న కట్టుకథలే. ఈ వీడియో మొత్తం చూశాక ఇప్పటి వరకు తెలిసిన దీపావళి కథ పూర్తిగా మారిపోతుంది. నరకాసురుడిని కృష్ణుడి సహాయంతో సత్యభామ వధించింది. దీపావళి అంటే కేవలం ఒకే కథ కాదు. ఇది 3 వేరువేరు గాథల సంగమం. వాటిలో మొదటిది నరకాసుర వధ, రెండవది శ్రీరాముని అయోధ్య పునరాగమనం, ఇక మూడవది ఐశ్వర్యప్రదాయిని లక్ష్మీదేవి పూజ. ఈ 3 కథల వెనుక దాగి ఉన్న అసలైన రహస్యం ఏమిటి? అవి మనకు ఏం నేర్పిస్తున్నాయి? ఈ పండుగకు అవి ఎలా ప్రాణం పోశాయి? పదండి ఇప్పుడు ఈ 3 మహత్తర ఘట్టాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా మొదటి కథ వైపు వెళ్దాం పదండి. నరకాసురుడి పుట్టుకే ఒక విచిత్రం. సాధారణంగా రాక్షసులు అంటే చెడు శక్తులకు ప్రతీకగా చెబుతాము. కానీ నరకాసుడు అలాంటివాడు కాదు. ఆయన సాక్షాత్తు భూదేవి వరాహస్వామికి జన్మించిన పుత్రుడు. అవును, మీరు విన్నది నిజమే. సృష్టి స్థితి లయలకు కారణమైన విష్ణుమూర్తి అంశ నుంచి జన్మించినప్పటికీ నరకాసుడు తన పూర్వజన్మ కర్మల ప్రభావంతో రాక్షస గుణాలను అలవర్చుకున్నాడు. చిన్నతనం నుంచే అసాధారణ శక్తిని కలిగి ఉన్న ఆయన తన తల్లి భూదేవి చేతిలోనే మరణించాలనే ఒక విచిత్రమైన వరాన్ని బ్రహ్మదేవుడి నుంచి పొందాడు. ఈ వరం పొందడం వల్ల ఆయనకు అహంకారం తలకెక్కింది. నాకు మరణం లేదు, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని ధైర్యం ఆయనను అడ్డు అదుపు లేకుండా సాగినెచ్చింది. ఈ వరం వల్లే నరకాసురుడు భయం లేకుండా 3 లోకాలను వేధించాడు. అడుగడుగునా ప్రజలను భయభ్రాంతలకు గురిచేశాడు. వారి ధనాన్ని దోచుకోవడం, ముఖ్యంగా అమాయక మహిళలను అపహరించి బంధించడం వంటి అకృత్యాలు చేశాడు. ఆయన దౌర్జన్యాలకు ప్రజలు విలవిలలాడిపోయారు. ఎవరికీ ధైర్యం సరిపోలేదు. ఎవ్వరూ ఆయనను ఎదుర్కొనే సాహసం చేయలేకపోయారు. దేవతలు కూడా ఆయన పీడను భరించలేకపోయారు. నరకాసురుడి రాజధాని ప్రాగ్జ్యోతిషపురం. అది ఎన్నో మహిమలతో కూడిన దుర్గం. ఆ దుర్గంలోకి ప్రవేశించడం కూడా సామాన్యులకు సాధ్యం కాదు. నరకాసురుడి అరాచకాలు తారాస్థాయికి చేరడంతో దేవతలందరూ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించారు. ఒకరోజు ఇంద్రుడు స్వయంగా ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి, నువ్వే మా రక్షకుడివి, ఈ నరకాసురుని ఆగడాలు ఆపగల శక్తి నీకే ఉంది అని వేడుకున్నాడు. దేవతల మొర ఆలకించిన శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించడానికి సంకల్పించాడు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. నరకాసురుడికి తన తల్లి చేతిలోనే మరణం అనే వరం ఉంది కదా, మరి కృష్ణుడు ఎలా సంహరిస్తాడు? శ్రీకృష్ణుడు తన ప్రియసతి సత్యభామను వెంటబెట్టుకుని ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడు. సత్యభామ సాక్షాత్తు భూదేవి అంశ. ఈ రహస్యం నరకాసురుడికి తెలియదు. యుద్ధం ముమ్మరంగా సాగింది. నరకాసురుడి సైన్యాన్ని కృష్ణుడు అద్భుత పరాక్రమంతో నాశనం చేశాడు. చివరికి కృష్ణుడు నరకాసురుడితో నేరుగా తలపడ్డాడు. యుద్ధం హోరాహోరీగా జరిగింది. ఈ సమయంలో కృష్ణుడు కావాలనే ఓ బాణాన్ని తనపైకి రానిచ్చాడు. చిన్నపాటి గాయం తగిలినట్లు నటించాడు. అది చూసిన సత్యభామకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమెకు సహజంగానే యుద్ధ విద్యలలో ప్రావీణ్యం ఉంది. తన భర్తకు గాయం చేశాడనే కోపంతో ఆమె ఉగ్రరూపం దాల్చి నరకాసురుడిపై బాణాల వర్షం కురిపించింది. చివరికి ఒక శక్తివంతమైన బాణంతో నరకాసురుడి శిరస్సును ఖండించింది. అలా నరకాసురుడు సాక్షాత్తు తన తల్లి అయిన సత్యభామ చేతిలోనే మరణించాడు. తన మరణ సమయంలో నరకాసురుడు కృష్ణుణ్ణి వేడుకున్నాడు, స్వామి, నేను దుర్మార్గురుణ్ణి అయినప్పటికీ నా మరణం పండుగగా మారాలి. ఈ రోజున ప్రజలు దీపాలు వెలిగించి సంబరపడాలి అని కోరుకున్నాడు. ఆ కోరికను మన్నించి శ్రీకృష్ణుడు ఆ రోజున చీకటి నుంచి వెలుగుకు తీసుకువచ్చిన రోజుగా ప్రకటించాడు. అదే నరక చతుర్దశి. ఈ పవిత్రమైన రోజున చెడు శక్తులపై మంచి విజయం సాధించినందుకు ప్రజలు దీపాలు వెలిగించి మరుసటి రోజు ఆనందంగా దీపావళి పండుగ చేసుకుంటారు. ఆ సందేశం నుంచే దీపావళి పండుగ ప్రారంభమైందని చెబుతారు. అంటే ఈ కథ మనకు ఏం చెబుతుందంటే, చెడు ఎంతటిదైనా, ఎంతటి దుర్మార్గుడైనా చివరికి మంచి వైపు మళ్లే అవకాశం ఉంటుందని, పశ్చాత్తాపపడితే మోక్షం లభిస్తుందని, చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న దీపం వెలిగిస్తే అది తొలగిపోయినట్లే మనలోని చెడును తొలగించుకొని మంచిని ఆహ్వానించాలనేది ఈ కథలోని అంతరార్థం. రాముని అయోధ్య పునరాగమనం. సరే, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా రామాయణ సంస్కృతి ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో దీపావళి వెనుక మరొక మహత్తరమైన కథ ప్రబలంగా ఉంది. ఒక జాతి మొత్తం తమ ప్రియమైన రాజు కోసం ఆశగా ఎదురుచూసి రాముని తిరిగి స్వాగతించిన ఒక భావోద్వేగ ఘట్టం.
శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు మాట నిలబెట్టడం కోసం తన రాజ్యమైన అయోధ్యను ప్రజలను వదిలి 14 ఏళ్లు సుదీర్ఘ వనవాసం చేశాడు. ఈ వనవాస కాలంలోనే లంకేశ్వరుడైన రావణుడు సీతను అపహరించాడు. ఆ తరువాత జరిగిన యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఆ మహాసంగ్రామంలో శ్రీరాముడు రావణుని సంహరించి సీతను విడిపించి తన వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చిన ఆ రోజు ఆశ్వయుజ బహుళ అమావాస్య. ఆ రోజు సాధారణంగానే అమావాస్య అవడంతో చీకటి దట్టంగా ఉంది. అయోధ్య ప్రజలు తమ ప్రియమైన రాజు రాముడి కోసం 14 ఏళ్లుగా ఎదురుచూశారు. ఆయన తిరిగి వస్తున్నాడని తెలియగానే వారి ఆనందానికి అవధులు లేవు. చీకటిలో రాముణ్ణి స్వాగతించడానికి ప్రజలు భయపడకుండా ఉండేందుకు అయోధ్య నగరమంతా దీపాలతో అలంకరించారు. ప్రతి ఇంటి ముంగట, ప్రతి వీధిలో వేలాది దీపాలు వెలిగించారు. ఇది కేవలం రాముణ్ణి స్వాగతించడం కోసం మాత్రమే కాదు. ధర్మం గెలిచిందని, న్యాయం నిలబడిందని, చెడు అంతమై మంచి తిరిగి వచ్చిందని చాటి చెప్పే ఒక సంకేతంగా దీపాలు వెలిగించారు. ఈనాటికి అదే తిథి నాడు మనం దీపావళి పండుగ జరుపుకుంటున్నాము. ఈ కథలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. రాముడు రావణుణ్ణి వధించిన తరువాత రావణుడి తమ్ముడైన విభీషణుడిని లంకకు రాజుగా ప్రకటించాడు. ఆ తరువాత పుష్పక విమానంలో సీత, లక్ష్మణుడు, హనుమాన్ మరియు ఇతర వానర వీరులతో కలిసి అయోధ్యకు బయలుదేరారు. ఆ విమానం మార్గంలో ఉన్న ప్రతి గ్రామం మీదుగా వెళ్తున్నప్పుడు కింద ఉన్న ప్రజలు తమ ప్రియమైన రాముడు వస్తున్నాడని తెలియగానే ఆనందంతో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. ఈ విషయం రామాయణంలో వాల్మీకి మహర్షి స్వయంగా వర్ణించారు. తతః ప్రజాః ప్రదీపైః స్వైః స్వైః గృహైః ఉజ్వలైః అంటూ ప్రజలు తమ తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి ఆ వెలుగులతో రాముడికి దారి చూపినట్లుగా అద్భుతంగా వర్ణించారు. ఇది కేవలం ఒక కవిత్వం కాదు, ఒక జాతి మొత్తం తమ రాజుపై చూపిన ప్రేమ, భక్తికి నిదర్శనం. ఇక్కడే ఇంకొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. దీపావళి అంటే దీపాల పంక్తి. చీకటిని పారద్రోలడానికి ప్రజలు దీపాలు వెలిగించడం అనేది దేశం మొత్తం పాకింది. కాలక్రమేణా ఇది ఆధ్యాత్మికంగా మారింది. జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది. ఈ భావనే రామాయణ కథలో కూడా కనిపిస్తుంది. రాముడు జ్ఞానానికి, ధర్మానికి ప్రతీక. రాముడి రాకతో అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వెల్లివిరుస్తున్నట్లే మన జీవితాల్లో కూడా అజ్ఞానపు చీకట్లు తొలగించి జ్ఞానపు వెలుగును నింపుకోవాలని ఈ కథ మనకు బోధిస్తుంది. లక్ష్మీదేవి పూజ. ఇప్పుడు మనం 3వ కథ వైపు వెళ్దాం. ఇది సంపదకు, శ్రేయస్సుకు, ఐశ్వర్యానికి సంబంధించిన కథ. దీపావళి సాయంత్రం లక్ష్మీదేవిని పూజించడం అనేది దక్షిణ భారత నుంచి ఉత్తర భారత్ వరకు ప్రతి ఇంటిలోనూ, ప్రతి వ్యాపార సంస్థలోనూ జరిగే ఒక ముఖ్యమైన సంప్రదాయం. మరి ఈ సంప్రదాయం ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేసినప్పుడు సముద్రం నుంచి ఎన్నో విలువైన వస్తువులు, దేవతలు ఉద్భవించారు. ఈ మథనం నుంచే సాక్షాత్తు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆమె పాల సముద్రం నుంచి కలువల పూలపై నిలబడి చేతిలో కలువ పువ్వును ధరించి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ బయటకు వచ్చింది. ఆమె సకల సంపదలకు, శ్రేయస్సుకు అధిదేవత. ఆమె ఉద్భవించిన వెంటనే విష్ణుమూర్తిని వరించింది. ఆయనను తన భర్తగా ఎంచుకుంది. ఆ రోజు ఆశ్వయుజ అమావాస్య. లక్ష్మీదేవి ఉద్భవించిన ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దేవతలు ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈరోజు ఐశ్వర్యం, సుఖ సంపదలకు ప్రతీకగా మారింది. లక్ష్మీదేవిని పూజిస్తే తమకు ధనలాభం, శ్రేయస్సు కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. కాలక్రమేణా ఈ లక్ష్మీ పూజ సాంప్రదాయం వ్యాపారులకు, వర్తకులకు అత్యంత ముఖ్యమైన పండుగగా మారింది. అందుకే దీపావళిని వ్యాపారులు పండుగ అని కూడా అంటారు. కార్యాలయాలను దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తారు. గణపతిని పూజించడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోయి లక్ష్మీదేవిని కృపతో సంపద వృద్ధి చెందుతుందని నమ్ముతారు. ఇప్పుడు మనం దీపావళి వెనుక ఉన్న 3 ప్రధాన కథలను చూశాం. నరకాసుర వధ చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అన్యాయంపై న్యాయం గెలిచిన తీరును చెబుతుంది. శ్రీరాముని అయోధ్య పునరాగమనం ధర్మ విజయాన్ని, సత్యం నిలబడిన వైనాన్ని, ప్రజల ఆనందాన్ని చాటుతుంది. ఇక లక్ష్మీదేవి పూజ సిరి సంపదలు, శ్రేయస్సు, ఐశ్వర్య ఆరాధనను సూచిస్తుంది. ఈ 3 వేరువేరు కథలు, వేరువేరు సందర్భాలు, వేరువేరు ప్రదేశాల్లో పుట్టిన అన్నిటిలోనూ దీపావళి పండుగ అసలైన సంపూర్ణమైన అర్థం మనకు బోధపడుతుంది. ఈ 3 కథలు వేరువేరు ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన వాటి వెనుక ఉన్న కేంద్ర భావం మాత్రం ఒక్కటే. దీపావళి అనేది కేవలం బాణాసంచా కాల్చడం కాదు, అంతకు మించి ఇది మన ఆత్మ పరిశీలన చేసుకునే సమయం.
మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, దుష్టశక్తులను తొలగించుకుని జ్ఞానాన్ని, ప్రేమను, దయను నింపుకునే సమయం. అందుకే దీపావళిని అందరూ సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ 3 కథలు మీకు నచ్చాయా? ఈ దీపావళి మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతుందని మీరు భావిస్తున్నారా? అయితే వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా మేము ఇలాంటి అద్భుతమైన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంటు రూపంలో మాతో పంచుకోవడం మర్చిపోకండి. మీ మద్దతు మాకు ఎంతో ముఖ్యం. ఈ దీపావళి మీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును నింపాలని, మీకు, మీ కుటుంబానికి అంతులేని ఐశ్వర్యం, సంపూర్ణ ఆరోగ్యం, నిత్య ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు వెలిగించే ప్రతి దీపం మీ కలలను నిజం చేయాలని, మీ ఆశలు చిగురించాలని ఆశిస్తున్నాం. ఈ పండుగ మీ ఇంట్లో సుఖ సంతోషాలను, శాంతి సౌభాగ్యాలను నింపాలని ప్రార్థిస్తున్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.